అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాగా బలమైన నియోజకవర్గం, కీలకమైన నియోజకవర్గం. ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టి గెలవాల్సినటువంటి పరిస్థితులు, గెలుపైనా ఓటమైనా ఆ తీరే వేరబ్బా అనే అనిపించేటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. సో ఇక్కడ దర్శి నియోజకవర్గానికి సంబంధించి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అట్ర ఫెయిల్యూర్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ సీట్లలో ప్రకాశం జిల్లాలో 2 సీట్లు, ఎర్రగొండపాలెం, దర్శి. సో దర్శి ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. సో పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఈయన మీద పోటీ చేసినటువంటి వ్యక్తి ఆషామాషి వ్యక్తి ఏం కాదు. మహిళ అయినప్పటికీ ఈమె కూడా డాక్టరే. శివప్రసాద్ గారు డాక్టరే, ఈమె కూడా డాక్టరే. వీళ్ళిద్దరు వృత్తిరీత్యా డాక్టర్లు రాజకీయంలోకి వచ్చారు. సో ఈమె ఎవరో కాదు, గొట్టిపాటి లక్ష్మి గారు తెలుసు కదా. ప్రస్తుత అద్దంకి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి అన్నయ్య కుమార్ గారు కుమార్తె, ఈళ్ళ తాతయ్య గారు మాజీ మంత్రివర్యులు, జడ్పీ చైర్మన్ కూడా చేసినటువంటి వ్యక్తి. సో ఇద్దరిది కూడా రాజకీయ ఫ్యామిలీ. సో బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అమ్మగారు జడ్పీ చైర్మన్, వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఈమె ఈ ఏరియాకి కొత్తగా వచ్చారు. అయినప్పటికి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందని నిరూపించుకున్నటువంటి పరిస్థితులు 2024 ఎన్నికల్లో కనిపించాయి. ఎందుకంటే అతి తక్కువ మెజార్టీతోటి, అంటే 1000-1500 2000 మెజార్టీతో మాత్రమే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలిచారు. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ ఆయన గెలిచింది. కానీ కూటమి బలం అనేది ఇక్కడ ప్రదర్శించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కొంత మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కాదు, కూటమికి. అంటే ఓ పక్క జనసేన, ఓ పక్క బీజేపీ, ఇక్కడ ఎవరి దారిన వాళ్ళు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాము అంటూ కూటమిని దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఇక్కడ కొంత కూటమికి మైనస్లు కనిపిస్తూ ఉన్నాయి. శివప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన గెలుచున్నారు కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్కి వాటికి పరిమితులు లేకపోయినప్పటికీ ఆయన యాక్టివిటీ అనేది ఆయన పందాలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇదంతా కూడా కామన్గా జరిగేటువంటి విషయం. అయితే ఇప్పుడు రీసెంట్గా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. అసలు దర్శి మున్సిపల్ చైర్పర్సన్ ఎవరవుతారు, ఎవరికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు 2 పార్టీలు కూడా బలాబలాలు తేల్చుకునే ప్రయత్నంలో బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడే అసలైనటువంటి కోణం బయటపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ నుంచి కూడా ఓ నాయకత్వం బయలుదేరి మేమే ఇక్కడ పోటీ చేస్తాం, ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా పోటీ చేస్తాం అంటూ మరో నాయకత్వం బయలుదేరింది. సో జిల్లాలో కీలక నాయకత్వం ఇస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో, అంటే ఈ 2-3 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బ్రేక్లు వేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉంది. సో ఎందుకంటే వార్తలు ఇటీవల హడావిడిగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడటానికి సిద్ధంగా ఉందనే ప్రచారం అయితే జరుగుతూ ఉందో తెలుగుదేశం పార్టీ వెనకబడిపోయింది. ఇక్కడ కేవలం జనసేనకి వైసీపీకే టఫ్ ఫైటింగ్ జరగబోతుంది అంటూ ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంతెందుకు మన దాంట్లో కూడా కొన్ని వార్తలు ఇవ్వటం జరిగింది. సో ఇది ఎంతవరకు నిజం అనే అంశం మీద అధిష్టానం కూడా కొంచెం దీని మీద కసరత్తు చేసింది. అంటే జనసేన వైసీపీ పోటీ పట్టడం ఏంటి, ఇంకా తెలుగుదేశం పార్టీ పోటీ పట్టడానికి అవకాశం లేదా, ఎందుకు లేదు అంటూ దామచర్ల గారు కూడా దాని గురించి కొంచెం గట్టిగానే సీరియస్ తీసుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రధాన పాత్ర పోషించడానికి చైర్పర్సన్ టీడీపీ నుంచి అవడానికి అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక దర్శి విషయానికి చూస్తే దర్శిలో యాక్టివిటీ అనేది తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే చేస్తూ ఉంది. వైసీపీ అంటే ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన యాక్టివిటీ ఆయన చేసుకుంటూ ఉన్నారు. కానీ రేపు మున్సిపల్ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ చైర్పర్సన్ సాధించుకుంటారు అనే మాటలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే లక్ష్మి గారి మీద కొంత వ్యతిరేకత కావచ్చు, కూటమిలో కొంత మైనస్లు కావచ్చు. అంటే జనసేన ఓ వైపు నుంచి చాప కింద నీరులాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతే తెలుగుదేశం పార్టీకి అది ఎంతో కొంత మైనసే కదా.
ఓ పక్క బీజేపీ కూడా ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటే, సొంత పార్టీలకు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, కూటమి ఒప్పందం ప్రకారం కలిసి పనిచేయాలి కదా. సో ఇవన్నీ కూడా దర్శిలో టీడీపీకి మైనస్లుగా కనిపిస్తాను. అంటే కలిసి ఉంటే వైఎస్ఆర్సీపీ అక్కడేం బలమేం పెద్దవేం ఉండదు. కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి పందాలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి 100% ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ మరి ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది, 3 పార్టీని తట్టుకొని నిలబడగలుగుతుందా, ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. అయితే మొత్తం మీద చైర్పర్సన్ మాత్రం వైసీపీకి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేదు ఖచ్చితంగా కూటమి సొంతం చేసుకుంటుంది అనేది కూటమి వర్గీయులు భావిస్తున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.